తూర్పు గోదావరి జిల్లా జాంపేట అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గాన్ని ఎన్డీఏ కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పాలకవర్గ చైర్మన్ గా బొమ్మన రాజకుమార్, వైస్ చైర్మన్ గా విజయశేఖర్ తో పాటు 7 డైరెక్టర్లు ఎన్నికయ్యారు. ఈ పాలకవర్గంలో ఒక డైరెక్టర్ పదవి జనసేనకు, మరొకటి బీజేపీకి కేటాయించారు. జాంపేట బ్యాంక్ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. 7 బ్రాంచ్లతో నడుస్తున్న జాంపేట బ్యాంక్ త్వరలోనే మరో 4 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకును 100 కోట్ల టర్నోవర్ చేరుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అప్పటికే చైర్మన్ గా కొనసాగుతున్న స్వర్గీయ బొమ్మన రాజ్ కుమార్ గారి యొక్క తనయులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బొమ్మన జయకుమార్ గారు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగింది. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం, పోటీ పడి ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో, సుమారు 78% మెజార్టీతో, ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఈ బ్యాంకును కూడా అదే రూపంలో తీసుకెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరి యొక్క సంప్రదింపుల మేరకు మరి ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరూ కూడా ఆశీర్వదించడంతో నేను